ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. ఈరోజు మనం మరొక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టాపిక్తో అయితే మేము ముందుకైతే వచ్చాం. అదే ఈరోజు మనం గీతా జయంతి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. గీతా జయంతి అనేది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. భగవద్గీత పుట్టిన రోజుని గీతా సారాంశాన్ని గుర్తు జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ఈ రోజున కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు. గీత తత్వశాస్త్రం, కర్మమతం, మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని గీతగా బోధించాడు శ్రీకృష్ణుడు. గీతా జయంతి రోజున గీత జ్ఞాన జ్యోతి ప్రసరిస్తుందని, జీవితంలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పేర్కొన్నారు. అంతేకాకుండా భగవద్గీత కర్మయోగ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు శ్రీకృష్ణుడు. కర్మయోగ ప్రకారం మనిషి తన పనిని తాను నిస్వార్థంగా చేస్తూనే ఉండాలి. గీతలో మోక్షాన్ని పొందే మార్గం వివరింపబడింది కాబట్టి మోక్షం అంటే విముక్తి లేదా భగవునితో ఐక్యమని అర్థం. భగవద్గీత జీవితాన్ని జీవించే కళను నేర్పుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం, శాంతిని కాపాడుకోవడం ఎలా అనేది బోధిస్తుంది భగవద్గీత. గీతా అధ్యయనం ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుందని, అంతేకాకుండా మనిషిలో భగవంతుని అనుసంధానం అయ్యే మార్గాన్ని కూడా చూపుతుందని భగవద్గీతలో పేర్కొన్నారు శ్రీకృష్ణుడు. పంచాంగం ప్రకారం గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటాము. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీ తెల్లవారుజామున 3:42 ప్రారంభమయ్యి డిసెంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో గీతా జయంతిని డిసెంబర్ 11న మాత్రమే మనం జరుపుకోవాల్సి ఉంటుంది. గీతా జయంతి రోజున మనం చేయవలసిన ప్రత్యేక చర్యలు కొన్ని అయితే ఉన్నాయి. ఒకటి, గీతాపారాయణం. గీతా జయంతి రోజున శ్రీమద్ భగవద్గీత పఠించడం అత్యంత ప్రాముఖ్యమైనది, పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. కాబట్టి గీత జ్ఞానం జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం అందిస్తుందని, స్వీయ జ్ఞానాన్ని పెంపొందిస్తుందని. అంతేకాకుండా ఈరోజు శ్రీకృష్ణుడి ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజున మనం శ్రీకృష్ణుడి నియమనిష్టలతో పూజించడం వల్ల మనకు శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పగా కలుగుతుందని, అంతేకాకుండా శ్రీకృష్ణుడి విగ్రహం లేక చిత్రపటం ఉన్నా కూడా దాని ముందు మన దీపం వెలిగించి ధూపం, పువ్వులు సమర్పించడం వల్ల ఆ శ్రీకృష్ణుని కరుణ కటాక్షరం మనకు కలిగి అంతా మనకు శుభం కలుగుతుంది. గీతా జయంతి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం తప్పక లభిస్తుందని, ఉపవాసం అనంతరం ఈ రోజు మనం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, మనసు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకుంటాం. అంతేకాకుండా పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ గీతా జయంతి రోజున మనం ఎంతో ప్రాముఖ్యత కలిగి అయితే ఉన్నది. అంతేకాకుండా ఈరోజు మనం ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని జపించడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. కాబట్టి ఈ ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ గీతా జయంతిలో జపించడం వల్ల ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. గీతా జయంతి రోజున సాయంకాలం నాడు తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈరోజు మనం తులసి మొక్కను పూజించి తులసి దళాలను దేవుని సమర్పించడం వల్ల ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకైతే కలిగి సుఖ సంతోషాలతోనూ అష్ట ఐశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయని పురాణ గాథ. అర్జునుడికి విన్నవించిన కర్తవ్య బోధ, అర్జునుడిని కారుణ్యముఖుని చేసిన మహా ఉపదేశం ఇది భగవద్గీత. జీవితం అనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీలు, మోదం, భేదం తప్పవని, అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవిత పాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఈ భగవద్గీత. రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పు కనిక ఈ గ్రంథం మన భగవద్గీత అని, మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. కాబట్టి జీవన పదాన్ని, విధానాన్ని నిర్దేశించే మహాగ్రంథం భగవద్గీత. కాబట్టి మన జీవితాలను మార్చే మహాయంత్రం ఈ భగవద్గీత. కాబట్టి మనం ఆ శ్రీకృష్ణుడికి సంబంధించిన గీతా జయంతి రోజున ఈ భగవద్గీత చదవడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది. ఇప్పుడు భగవద్గీత గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. బుద్ధి వికాసానికి ఎంతో దోహదపడే భగవద్గీత గురించి మనం అయితే తెలుసుకుందాం. మనం జీవన ప్రయాణం సాఫీగా సాగాలంటే ఎత్తుపల్లాలను అధిగమించాలి. జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజు ఉదయాన్నే భగవద్గీత అనే క్షీరసాగరంలో మునగాలని అన్నాడు అమెరికన్ రచయిత హెన్రీ డేవిడ్ థరో. ప్రతి శ్లోకాన్ని పఠించి అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని అని చెప్పారు ఆయన. ఆధునిక విజ్ఞానం జ్ఞానాన్ని వేగంగా గమ్యాన్ని చేరుకునేలా ఉరకలు పెట్టిస్తుందే తప్ప కింద పడితే మళ్ళీ లేచే పుంజుకోవడం ఎలా అనేది నేర్పించడం లేదు. కాబట్టి
దీన్ని మనకు భగవద్గీత నేర్పిస్తుంది కాబట్టి మనం ప్రతిరోజు ఈ భగవద్గీతను అయితే మనం పఠించాలని ఆయన మనకైతే చెప్పారు. ఇప్పుడు మనం రెండోది ఆరోగ్య గీత గురించి అయితే మనం తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీతలో 6 అధ్యాయంలో వివరించింది. ఎలాంటి ఆహారం తినాలో 17 అధ్యాయంలో ఉంది కాబట్టి ఆహార విషయంలో సమన్వయం పాటించకపోవడం వల్లే రోగాల పాలు అవుతామని నొక్కి చెప్పింది భగవద్గీత. మనసును ఉద్రేకపరచని రుచికరమైన బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటే శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందగలమనేదే గీతోపదేశం. ఇప్పుడు మూడోదైన మనోధైర్యం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. శరీరం దృఢంగా ఉన్న మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహాబలవంతుడు కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చేయనన్నాడు. శ్రీకృష్ణుడు అది గమనించి అర్జున్ని ఉత్తేజపరిచి అతనిలో అంతర్గత శక్తిని ప్రేరేపించి అరుణ్ముఖుణ్ణి చేశాడు మన శ్రీకృష్ణుడు. ఇప్పుడు వైకల్యాన్ని అధిగమించాలంటే మనం భగవద్గీతలో పొందుపరిచిన విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే దాని కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైకల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సును ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు అవుతాడు. కాబట్టి అలా కానివాడు తనకు తానే శత్రువు అవుతాడు. మనసును నిగ్రహించుకోవడం అత్యవసరం కాబట్టి దీని క్రమశిక్షణతో కూడిన అభ్యాసం చాలా ముఖ్యం. మనకు మన వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు. ఈ గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. చివరగా ఆధ్యాత్మిక గీత గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. శారీరకంగా మానసికంగా దృఢత్వం పొందిన ఆధ్యాత్మికంగా వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు, పరిపూర్ణత సిద్ధించదు. కాబట్టి రాగద్వేషాలు ఇష్టానిష్టలు భేదబుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పెంపొందించాల్సిందే. చైతన్యం కలిగి సమదృష్టి పెంపొందించాలి. కాబట్టి భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనకైతే ఉండాలి. మన నిత్య జీవితంలో ఆచరిస్తే జీవన గీతగా మనకు భగవద్గీత ఎంతో దారి అయితే చూపిస్తుందని శ్రీకృష్ణుడు మనకి పేర్కొన్నాడు. సో ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ అయింది. సో మీకు గీతా జయంతి గురించి అయితే మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ యూ. బాయ్.